హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక కథతో మీ ముందుకు వస్తున్నాను. కథ పేరు వైజాగ్ విషాద ఛాయల్లో విశాఖ. సుందరమ్మ గారు వైజాగ్లో నివసించేవారు. ఆవిడకి ఒక కూతురు, పేరు విశాఖ. వాళ్ళ భర్త ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళాడు. విధులు నిర్వహించుకొని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యే సమయంలో ప్రమాదానికి గురై ప్రాణాలను కోల్పోయాడు. భర్త మరణించడంతో కుటుంబ బాధ్యత తన మీద పడింది. తనకి పెద్దగా చదువు లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో తనకి వచ్చింది ఒక వంట మాత్రమే. అందుకే అక్కడ తెలిసిన 4-5 పట్టుకుని వాళ్ల ద్వారా ఒక 2 ఇళ్లలో వంట చేసే పనికి ఒప్పుకొని జీవనాన్ని కొనసాగిస్తుంది. ఆ ఇంటి వాళ్ళు కూడా ఆవిడతో పాటు వాళ్ళ కూతుర్ని తెచ్చుకోవడానికి అనుమతిని ఇచ్చారు. ఆవిడ అదే క్రమంలో కూతుర్ని చదివించుకుంటూ వచ్చింది. ఆ అమ్మాయికి 5 సంవత్సరాలు వచ్చాయి. ఆవిడ అదృష్టం, ఆ అమ్మాయి కుందన బొమ్మలాగా తెల్లగా పసిమి ఛాయతో ఎంతో అందంగా ఉండేది. ప్రతిరోజు తను చేసే విధి నిర్వహణలో కూతుర్ని తీసుకుని వెళ్తున్న సందర్భంగా ఒకరోజు ఆ అమ్మాయి ఆ వంటింట్లో ఉండి చదువుకుంటూ ఉండగా అగ్ని ప్రమాదం సంభవించి ఆ అమ్మాయికి చాలా తీవ్రంగా మొహం కాలిపోయింది. ఎలాగో అలా ప్రాణాలు దక్కాయి కదా అని ఆవిడ సంతోషపడి ఆ అమ్మాయిని అలాగే చదివించుకుంటూ వచ్చారు. ఆ అమ్మాయి పక్కన ఉండి చదవడానికి చాలామంది భయపడుతూ ఉండేవారు. అందుకని టీచర్లందరూ కూడా ఆ అమ్మాయికి విడిగా పాఠాలు నేర్పుతూ వచ్చారు. ఆ అమ్మాయి బీఎస్సీ అగ్రికల్చర్లో డిగ్రీ కంప్లీట్ చేసింది. ఈ విధంగా ఉండగా ఆ అమ్మాయికి ఒక 25 ఏళ్ళు వచ్చేటప్పటికి తల్లి విశాఖకి వివాహం సంబంధాలను వెతకడం ప్రారంభించారు. ఆవిడ కష్టపడి సంపాదించుకున్న సంపాదనలో ఒక ఇంటిని, కొంత ధనాన్ని సమకూర్చుకోగలిగారు. అల్లుడికి కట్నంగా ఆ ఇంటిని, కొంత ధనాన్ని ఇచ్చి కూతురు వివాహం ఘనంగా జరిపించింది. అల్లుడు సీతారాముడు ఇంటర్ చదివి ఏదో స్కూల్లో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగం, పిల్ల సుఖపడుతుంది కదా అని ఆవిడ పిల్లనిచ్చారు. అతను మాత్రం ఇల్లు కట్నం వస్తాయి కదా అని వివాహం చేసుకున్నాడు. అందుకే పెళ్లి కూతురు వివరాలు వేటిని అతను అడగలేదు. ఆమె అభిప్రాయాలను కూడా అతను స్వీకరించలేదు. పెళ్లైన కొంతకాలానికి విశాఖకి భర్త సంపాదన నుండి ఇంటి ఖర్చుల నిమిత్తం చాలా తక్కువగా డబ్బు ముట్టేది. అతను తన సంపాదన అంతా పొదుపు ఖాతాలో బ్యాంకులో జమ చేసి పెట్టుకున్నాడు. ఒక 5 ఏళ్ళయ్యాక విశాఖకి ఒక కూతురు పుట్టింది. ఆ అమ్మాయి పేరు రేఖ. రేఖని చదివించుకుంటూ విశాఖ సీతారాముడు ఆనందంగానే ఉంటూ వచ్చారు. కానీ సీతారాముడికి విశాఖని ఎవరికీ చూపించడం ఇష్టం లేదు. అందుకే వివాహం కూడా దగ్గర బంధువులకి తప్ప ఎవరికీ తెలియకుండా అత్తగారింట్లో చేసేసుకున్నాడు. తన ఫ్రెండ్స్ ఎవరికీ కూడా విశాఖని పరిచయం చెయ్యలేదు. వాళ్ళ చుట్టాలింటికి తీసుకువెళ్ళలేదు. తనని భార్యగా పరిచయం చేయడానికి అవమానంగా భావిస్తూ వచ్చాడు. విశాఖకి ఇది బాగా అర్థమైంది. తను కూడా అతన్ని ఎక్కువగా బలవంతం పెట్టేది కాదు. బయటికి కూడా వెళదామని అడిగేది కాదు. సరే, పిల్ల పెద్దదైంది, స్కూల్కి వెళ్తోంది, డబ్బులు సరిపోవట్లేదు, ఇంట్లో తోచట్లేదు, అందుకని తను కూడా ఏదో ఒక ఉద్యోగం చేద్దాం అనుకుంది. కానీ తన ముఖాన్ని చూసి నిరాకరిస్తారేమో అని వెళ్లకుండా అలాగే ఉండిపోయింది. వారి ఇంటి పక్కన ఉన్న వాళ్లల్లో గీత అనే ఆమె ఒక సెక్యూరిటీ కంపెనీలో చిన్న స్థాయిలో ఉద్యోగాన్ని నిర్వర్తిస్తూ ఉంది. వాళ్ళ ఆఫీస్లోనే ఏదో ఉద్యోగం ఉంది, ఎవరైనా ఉంటే చెప్పండి అని అడిగితే విశాఖని అడిగింది. గీత వచ్చి, సరే అనుకోకుండా వచ్చిన అదృష్టం అనుకుని తను ఆ ఆఫీస్లో తన విధులను నిర్వర్తించడానికి భర్త దగ్గర అనుమతిని పొంది తన ముఖం మీద ఉండే లోపాన్ని ముందుగానే గీత ద్వారా ఆఫీస్లో వాళ్ళందరికీ చేరవేసింది. కాబట్టి ధైర్యంగా ముందు అడుగు వేసి తన విధులు తను నిర్వర్తించుకుంటూ అదే విధంగా ఉద్యోగం చేసే దగ్గర కూడా తన సేవలను అందిస్తుంది విశాఖ.
కూతుర్ని స్కూల్లో జాయిన్ చేయడానికి కానీ, అలాగే పాఠశాలలో జరిగే మీటింగ్స్కి కానీ, స్కూల్ ఫంక్షన్స్కి కానీ ఏ రోజు కూతురు కూడా తనని రమ్మని అడగలేదు. తండ్రి మాదిరిగానే తల్లిని అందరికీ పరిచయం చేసుకోవడం ఇష్టం లేక ఏ రోజు తల్లిని స్కూల్కి తీసుకుని వెళ్ళలేదు. అమ్మ నువ్వు వద్దు అంటూ ముందే చెప్పేసేది ఆ అమ్మాయి. విశాఖ ఆ విధంగా తన 38 ఏళ్ల జీవితంలో ఇంటి పని, వంట పని, కుట్లు, అల్లికలు, వాటితో పాటు ఆఫీస్కి వెళ్లేటప్పుడు మొహానికి వేసుకున్న మాస్క్ని అలాగే తన విధి నిర్వహణ ముగించేంత వరకు కూర్చుని ఉండేది. తన డ్యూటీ ఏమిటంటే ఆఫీసులోకి వచ్చే ప్రతి ఒక్కళ్ళని చెక్ చేసి లోపలికి పంపించడం. ఆమె మొహం కొత్త వాళ్లకు తెలిస్తే ఆ కంపెనీకి ఉండేటటువంటి వ్యాపార లావాదేవీలు ఆగిపోతాయని ఎంత చెమటలు పట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా ఆ మొహానికి ఉండేటటువంటి మాస్క్ తీయకుండా 38 ఏళ్లు సేవ చేసింది. ఆవిడ ప్రత్యేకత ఏమిటంటే ఆమె కళ్ళు మాత్రం అక్కడ ఉండే ప్రతి ఒక్కళ్ళని ఆకర్షించే అందంగా చేప కళ్ళతో 38 ఏళ్ల సర్వీస్లో తన చుట్టూ ఎంతో మంది మనుషుల్ని వాళ్ళందరూ అభిమానంగా చూస్తున్నారు. కళ్ళల్లో కనిపించే ఆప్యాయత, ఇంకో ఎన్నో భావాలు కళ్ళల్లోనే ప్రతి ఒక్కరికి కనిపించేవి, ఒక భర్తకి కూతురికి తప్ప. విశాఖ తన సర్వీస్ అయిపోయాక ఇంట్లోనే ఉండేది. విశాఖ ఆమె భర్త కూతురు రేఖ పెళ్లిని చాలా ఘనంగా జరిపించారు. ఆ పెళ్లిలో కూడా ఆవిడ ఆ మాస్కుని అలాగే వేసుకుని ఉన్నారు. వచ్చిన వాళ్ళు ఎవరికీ కూడా తనని వాళ్ళు అంటే భర్త కూతురు పరిచయం చెయ్యలేదు. దూరంగా ఉండిపోయింది విశాఖ. భర్తతో ఉంటే విశాఖ అతని భార్య అని, కూతురుతో ఉంటే తల్లి అని ఆ వచ్చిన వాళ్ళు మాత్రమే అర్థం చేసుకున్నారు. కూతురికి వివాహమైన ఒక 2 సంవత్సరాలకి కవల పిల్లలు అబ్బాయి అమ్మాయి. వాళ్ళని కూతురు ఒకతే పెంచలేదు కాబట్టి తల్లి దగ్గరికి తీసుకుని వచ్చి ఆ 2 పిల్లల్ని ఇచ్చి వాళ్ళని పెంచమంటూ తల్లిని బలవంతం పెట్టింది. తల్లి చేసేది లేక సరే అని ఒప్పుకుంది. అలా అని కూతురు ఏదో ఉద్యోగం చేస్తుందని కాదు, తన తండ్రితో కూర్చొని తన గురించి అంటే విశాఖ గురించి చాలా వ్యంగ్యంగా, వెక్కిరింతగా తన మొహము, తన నడక, తను చేసే ఉద్యోగాన్ని చులకని చేస్తూ మొగుడు కూతురు మాట్లాడుకోవడం విన్న ఆమె చాలా తల్లడిల్లిపోయింది. నేను ఇంట్లో లేనప్పుడు నా భర్త కూతురు నా మొహం చూసి నన్ను దూరం పెడుతున్నారనుకున్నానే తప్ప నేను చేసే ఉద్యోగానికి కూడా వాళ్ళు నిర్భయంగా చెప్పుకోలేనంత తక్కువ ఉద్యోగం చేస్తున్నానని వాళ్ళు అనుకుంటున్నారు అని చాలా బాధపడింది. ఏ రోజు కూడా ఆవిడ ఏం చదువుకున్నారు, ఆవిడకి ఏమేం వచ్చు అన్నది వాళ్ళు పట్టించుకోవట్లేదు. మనోభావాలు, అభిప్రాయాలు వాళ్ళకి అక్కర్లేదు. అందంగా లేనంత మాత్రాన మనిషికి భావాలు, ఉద్వేగాలు ఉండకుండా ఉంటాయా? వాళ్ళెవరో కాదండి, తాళి కట్టిన భర్త, కడుపున పుట్టిన కూతురు. ఆవిడ మానసికంగా ఎంతో కుంగిపోయి ఉంటుందో మీరే ఆలోచించండి. ఆవిడ గురించి తెలుసుకోవాలంటే మళ్ళీ తర్వాత ఎపిసోడ్ వరకు మీరు ఆగాల్సిందే. ధన్యవాదములు. నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను.